వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియో చూడకపోతే చూసేయండి. సో మీరు డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ చూసుంటారు. ఒకవేళ చూడకపోతే నేను ఐ బటన్లో లింక్ చేస్తాను, లేదంటే ఈ ప్రీవియస్ వీడియో అదే ఉంటుంది. సో ఈ వీడియో కన్నా కింద వీడియో అదే ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మా డెకరేషన్ అదంతా ఎలా వచ్చింది, ఎలా పెట్టినాం అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో. సో ఇంకా ముందు రోజు ఫుల్ వర్షం పడడం వల్ల వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోలే అనమాట. నార్మల్గా అయితే 1 డే బిఫోరే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. బికాజ్ మార్నింగ్ వెళ్ళాలంటే హడావిడి అవుతుంది కాబట్టి. అండ్ మ్యాక్సిమం డాడీ ఇంకా తను వెళ్ళి తెచ్చిస్తారనమాట ఫ్లవర్స్. కానీ ఈసారి నేను వెళ్తా అని ఓవర్ యాక్షన్ చేసిన. ముందు రోజు ఫుల్ వర్షం పడడం వల్ల అక్కడంతా ఎంత అంటే మొత్తం పిసపిస ఉండే అనమాట. ఐ వాజ్ లైక్ ఎందుకు వచ్చినారా బాబు అని అనిపించింది. బట్ స్టిల్ కావాల్సినవి అన్నీ తీసుకొని ఫ్లవర్స్ అయితే ఎంత రేట్ ఉంటాయి కదా నార్మల్ టైం కన్నా. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి పూజ స్టార్ట్ చేసేసిన అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతం నేను ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నా. సో అట్లీస్ట్ మార్నింగ్ దీపారాధన చేసుకుందామని చెప్పి ఫస్ట్ దీపం అయితే పెట్టేసిన అనమాట ఇంట్లో. అండ్ మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది బికాజ్ అందరు ఫోన్స్లో మేక్ ప్రసారం. సో మార్నింగ్ నుంచి ఫుల్ కొంచెం హడావిడిగా ఉండింది. అండ్ ఈవినింగే పూజ చేసుకుందామని నేను ఎప్పుడో ఫిక్స్ అయినా కాబట్టి కొంచెం స్లో డౌన్ చేసిన అనమాట. బికాజ్ చాలా హెక్టిక్ అయిపోతుంది అండ్ ఆ స్ట్రెస్ వల్ల పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో అందుకే స్లో డౌన్ చేసి ఈవినింగ్ చేసుకున్నాను. అండ్ మాక్సిమం ఈవినింగ్సే చేసుకుంటున్నా పూజ అయితే. సో ఇప్పుడైతే లెట్స్ మేక్ ప్రసారం. సో ఆల్రెడీ నేను పులిహోర కోసం అండ్ దర్శనం కోసం అన్నం పెట్టేసిన అనమాట. అండ్ వడలు చేస్తున్నా అండ్ స్వీట్ అన్నం చేస్తున్నాను అనమాట. అంతే, చాలా చాలా సింపుల్. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మనకు రావు కూడా వంటలు. అండ్ నాకు క్రష్ చేయాలని అస్సలు లేదు. సో నాకు వచ్చినంత వరకు చాలా చాలా లిమిటెడ్లో కొంచెం కొంచెం తినేలా, ప్రసాదం అంటే ప్రసాదంలా తినేలా చేస్తున్నా అంతే. సో ఎక్కువ ఏం లేదు. అండ్ డెకరేషన్ నచ్చింది డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో అందరి దగ్గర ఉన్నట్టు సిమిలర్గా కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అట్లా ట్రై చేసిన. అందరు ఫోన్స్లో ఉన్న క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసి పోస్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఫైనలీ వచ్చేసింది. అండ్ నేను కూడా కొంచెం బిజీ ఉన్నా అనమాట, అందుకని వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఇంకా చెప్పిన కదా చాలా సింపుల్ మెనూ అనుకున్నా. అండ్ ఈవినింగ్కి ప్రసాదాలే తినేద్దాము అన్నట్టు చేసిన అనమాట. అండ్ నాకు ప్రతిసారి పర్వణం అంత మంచి రాదు, అంటే వస్తుంది, కాకపోతే లాస్ట్కి నేను ఏదో ఒక తిక్క పని చేసి ఆ పాలు పగిలేలా చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ బెల్లం దంచేసుకుంటున్నా. అండ్ ఈసారి అన్నం కుక్కర్లో వేయకుండా డైరెక్ట్ మా అత్తే చేస్తారు ఒకలాగా. సో అట్లా చేద్దామని ట్రై చేసిన. కొంచెం పాలు పగిలినాయి, కాకపోతే టేస్ట్ ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలీదు. నేను తిందాం కదా అని చెప్పి చాలా ఇష్టంగా చేసుకున్నా, కానీ ఒక్కటి కూడా నోట్లో పెట్టలేదు అనమాట. సో అట్లా అయింది మా వరలక్ష్మి వ్రతం. అండ్ ఇక్కడ అయితే పర్వణం కోసం బెల్లం దంచుతున్నా. సో ఇంకా అన్నీ వేసేసిన తర్వాతకి స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా శారీ అవంతా డ్రేప్ చేయడము. అండ్ ఈసారి ఇట్లా అమ్మవారు కూర్చున్నట్టు చేద్దాము అని అనుకున్నాం. అండ్ మిస్సమ్మ నుంచి శారీ తీసుకొని వచ్చిన అని చెప్పిన కదా. సో అది మంగళగిరి అండ్ ఆల్సో బ్లూ కలర్ అనమాట. నాకు ఎప్పటి నుంచో విస్లిస్ట్లో ఉండే, కాకపోతే పెద్ద బార్డర్ శారీ తీసుకుందాం అనుకున్నా. బట్ లాస్ట్ మూమెంట్లో సరేలే చిన్న బార్డరే బాగున్నట్టుంది అని చెప్పి చిన్న బార్డర్కి ఫిక్స్ అయినా అనమాట. చాలా కలర్స్ ఉండే, అసలుకి ఎన్ని కలర్స్ ఉండేనో. సో ఐ విష్ ఐల్ అగైన్ గెట్ అన్ అనదర్ శారీ. సేమ్ ఉన్నాయి ఏం కాదు, బట్ కలర్స్ ఆర్ లైక్ సో గుడ్. ఆనియన్ పింక్, చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో డెఫినెట్లీ ఇంకో శారీ అయితే తీసుకున్నాము, లైక్ బిగ్ బార్డర్ది. విల్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ప్రస్తుతానికైతే ఇక్కడ సుశాంతి హెల్ప్ చేస్తుంది అనమాట శారీ డ్రేపింగ్ చేయడంలో. అండ్ మోస్ట్లీ తనే చేసింది. అంటే డబల్ కైండ్ ఆఫ్ శారీ డ్రేప్ చేస్తా అన్నది, సో పళ్ళు కనిపించేలాగా. మేము లాస్ట్ టైం ఎప్పుడు అట్లా డ్రేప్ చేయలేదు, దిస్ ద ఫస్ట్ టైం. బాగా కుదిరిందో. సో అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్నట్టే ఉన్నారనమాట. సో ఇంకా ఇక్కడి వరకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అంతా కలశం పెట్టడం అండ్ పూజ అనమాట. కాకపోతే ఫస్ట్ ప్రసాదాలు అవన్నీ అరేంజ్ చేసేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ ప్రసాదాలు ఇంపార్టెంట్ అని ప్రసాదాలు తీసుకుంటూ కూర్చున్నా. యాక్చువల్లీ నువ్వేం టెన్షన్ పడకు, నేను పంపిస్తలే అన్నారు మమ్మీ. కాకపోతే ఇంకా మనకు కొంచెం ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంటే బెటర్ అని చెప్పేసి, సో అట్లా నేను స్టార్ట్ చేసిన అనమాట. అండ్ దిస్ ఇస్ ద డెకార్. ఆల్రెడీ మీరు డెకరేషన్ వీడియో చూసుంటారు, చూడకపోతే డెఫినెట్గా చూసేయండి. సో ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నేను ఈసారి ఏం ప్లాన్ చేయలేదు, బట్ ఇట్లా బాస్కెట్స్ లాగా ఇస్తే అంటే బుట్టల్లా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి యాక్చువల్లీ హ్యాండిల్లోనే తీసుకుందాం అనుకున్నా. కాకపోతే తన దగ్గర 3 ఉన్నాయి అనుకుంటా. సో మళ్ళీ ముగ్గురికి అవి ఇచ్చి ఇద్దరికి ఇస్తే బాగోవు అని చెప్పి 5 ఇవే తీసుకొని వచ్చిన. సో చాలా చాలా బాగా జరిగింది మా వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి. అండ్ దిస్ ఈజ్ మై శారీ. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. నేను
గజస్తంభ ప్రతిష్ఠ రోజు వేసుకున్న శారీ ఈరోజు వేసుకోవాలన్నమాట. అండ్ అమ్మవారికి అప్పటికి కూడా శారీ తీసుకోలేదు, కానీ ఆ ఈవెంట్కి నేను శారీ తీసుకోలే. సో నాకు నచ్చిన ఏం దొరకలే అనమాట. సో ఇంకా అమ్మవారికి వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న శారీ వేసుకుందాంలే అని చెప్పేసి అదే వేసుకున్న, బ్లౌజ్ స్టిచ్ చేయించేసి. సో ఇక్కడ ఇప్పుడు సుశాంతి నా వెడ్డింగ్కి వేసుకున్న శారీ వేసుకుంటున్నాను అనమాట. అండ్ దిస్ వాజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ప్లాన్. నేను నా పెళ్లి చీరల్లో ఏదో ఒకటి కట్టుకుందాం సో శాంతి ఉండి ఇంకా నాది కట్టేసుకో అన్నది. సో అందుకే అట్లా రెడీ అయిపోయినా. అండ్ పెద్ద జుట్టు కూడా నేను అసలు ఈసారి ఎట్లా రెడీ అవ్వాలి ఏం ప్లాన్ చేసుకోలే, జస్ట్ గో విత్ ద ఫ్లోలా అయిపోయిందనమాట. ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేసిన కదా అసలు ఎప్పుడు చేసుకుంటానో తెలియకుండా చేసుకున్నా అని చెప్పి. అండ్ గజస్తంభ ప్రతిష్ట ఇవన్నీ ఊర్లో ఆల్మోస్ట్ నేనైతే పర్సనల్గా ఒక 10 days ఉన్నా. సో ఇంకా వచ్చేసరికి కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది కదా. అండ్ దీని నెక్స్ట్ డే రాఖీ ఉండే, అండ్ తర్వాత ఇంట్లోకి ఈవెంట్ కూడా అయిందనమాట. దట్ వాజ్ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్. సో ఇంకా అన్ని లైన్ వచ్చేసరికి కొంచెం చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. సో ఇంకేం చేయలేం కాబట్టి అన్ని మంచి ఈవెంట్సే, దేన్ని కాదనుకోవడానికి లేదు. సో ఇంకా అన్ని మొత్తం స్ట్రెస్ని పాజిటివిటీలో కన్వర్ట్ చేసి అట్లా ఇట్లా మంచిగా ఎంజాయ్ కూడా చేసినాం అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయినా, వదిన వాళ్ళు కూడా వచ్చినుండే. అండ్ అన్నయ్య, వదిన అండ్ మాధవి. అన్నయ్య ఫస్ట్ రాలేదు, సో రాఖీ రోజు వచ్చినారు అన్నయ్య. అండ్ మాధవి ఇంకా వదిన మాత్రం ముందు రోజే వచ్చినారు. ఎందుకంటే నేను స్ట్రిక్ట్గా చెప్పిన అనమాట, నేను డెఫినెట్గా వాయినం ఇవ్వాలి, మీరు రావాల్సిందే అని చెప్పి. సో ఇంకా ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ చేసినాము. అండ్ లాస్ట్ మినిట్లో చాలా హడావిడి అయిపోయింది అనమాట. ఒకవైపు వదిన వాళ్ళని తీసుకొని రావాలి, ఇంకోవైపు నేను రెడీ కావాలి, 6:30 దాటిపోతుంది అండ్ కూర్చోవాలి దబ్బ అని చెప్పి. సో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగినాయి. బట్ నేనైతే అమ్మవారిని కోరుకున్నా, ఈ ఒక్కసారికి క్షమించు, నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ మార్నింగ్ నుంచి తీసుకున్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అనిపించింది అనమాట వన్స్ పూజ మొత్తం అయిపోవడానికి వచ్చినప్పుడు. అండ్ తస్పి, నేను, సుశాంతి అండ్ సిరి అందరం ఉండడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఆబ్వియస్లీ మమ్మీ ఒక్కతే వేసుకున్నారనమాట అక్కడ. యాక్చువల్లీ సుశాంతి ఇంకా మాధవే వెళ్ళిపోవాలి, నేను, వదిన అండ్ సిరియే ఉండాలి ఇక్కడ. కాకపోతే అది ఇది కొంచెం లాస్ట్లో హడావిడైందని చెప్పిన, సో అన్నీ అందించడానికి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు. అండ్ సిరికి అందుకే షీస్ ప్రాపర్లీ డ్రెస్, బట్ సుశాంతి స్టిల్ ఇన్ నైట్ డ్రెస్ అనమాట. సో మా పూజ అయితే ఇలా జరిగింది. అండ్ హోప్ మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నా. అండ్ చాలా చాలా సింపుల్గానే చేసినాము, ఏం పెద్ద హడావిడిగా ఏం చేయలేదన్నమాట. సో ఇదైతే మా అమ్మవారు ఎంత బాగున్నారు కదా, అసలుకి నాకైతే భలే నచ్చారనమాట. ఎవ్రీ టైమ్ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా త్వరగానే 8 o'clock లోపు. సో ఈసారి కూడా మ్యాక్సిమం అదే జరగాలి అని ట్రై చేసినాం అనమాట. అండ్ ఇంకా తోరణం కూడా కట్టేసుకున్నాం, ఇంకా ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టే కదా. సో దీని తర్వాత ఇంకా వాయనాలు ఇవ్వాలి. అండ్ తోరణం కట్టేటప్పుడు ఇప్పుడే పసుపు రుద్దిరు కాబట్టి చాలా అంటుకుంటుంది అనమాట పసుపు. సో ఐ వాజ్ కంప్లైనింగ్ ఏంది ఇంత రుద్దిరు అని చెప్పేసి. సో ఇంకా మంచిగా కట్టేసుకున్న తర్వాతకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ టైం కల్లా సుశాంతి వాళ్ళు వెళ్ళిపోయి ఉండే, బికాజ్ మమ్మీ రావాలి కదా వాయనం తీసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ మమ్మీకే ఇస్తుండే ఫస్ట్, కాకపోతే ఈసారి మిస్ అయిందనమాట. సో సమ్హౌ వదినకి ఇచ్చిన ఈసారి. సో అట్లా అయితే మా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ఇట్. సో యా, ఇట్లయితే మా పూజ జరిగింది. అండ్ నెక్స్ట్ వాయనాలు ఎట్లా ఇచ్చినామో అదంతా చూసేయండి. ఫస్ట్ థింగ్స్ పూజ అయిపోగానే మమ్మీ వచ్చేస్తుండే ఆల్మోస్ట్. అప్పుడు మమ్మీకే ఇస్తుండే ఫస్ట్ వాయనం, కాకపోతే వేరే దగ్గరికి వెళ్ళినారు అనమాట వాయనం తీసుకోవడానికి. సో ఇంకా అందరి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఈసారికి అర్థం చేసుకొని సో ఇంకా నేను ఫస్ట్ అయితే వదినకి ఇచ్చేసిన. అండ్ బికాజ్ నా కోసం నేను చెప్పిన అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ వాయనం ఇవ్వడం ఇస్ సో మచ్ వర్త్ ఇట్ అనిపించింది. సో అందుకే వదినకు ఫస్ట్ ఇచ్చేసిన అనమాట. అండ్ యూజువలీ మమ్మీకే ఫస్ట్ ఇస్తున్నా 2 years నుంచి. అండ్ మమ్మీ కూడా నాకు ఇస్తున్నారు. అసలు నేను ఇయర్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలే వాయనం తీసుకోవడానికి. అండ్ నాకు కూడా ఆకలి ఇస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ పని అయిపోయింది కదా. సో ఇంకా కొంచెం ఆకలి ఎక్కువైంది ఆ రోజు. సో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండే అనమాట. సో అందుకే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాయనం ఇవ్వడం స్టార్ట్ చేసేసిన. అండ్ ఎవ్రీ ఇయర్ సేమ్ పీపుల్కి ఇస్తాను అనమాట నేను వాయనం, నో చేంజ్ అట్ ఆల్. ఈసారి వదినకి కొంచెం
స్పెషల్గా వచ్చారు కాబట్టి సో ఫస్ట్ ఇచ్చిన అనమాట వదినకి. లేకపోతే ఎవ్రీ ఇయర్ సేమ్ పీపుల్కి వాయనం వేస్తాయి అండ్ 5th వాయనం మాత్రం అటు ఇటు అవుతుంది అనమాట అంతే. బట్ 4 వాయనాలు ఆర్ డెఫినెట్లీ ఫర్ దోస్ పీపుల్. ఫ్రమ్ ఫస్ట్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నా. సో ఇంకా వాయనాలు ఇచ్చేసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని అట్లా మా అమ్మవారిని చూసుకున్నా అనమాట. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు బ్యాంగిల్ చేయలేదు అమ్మవారికి అని అంటారేమో. సో ఆల్రెడీ ఆ హ్యాండ్స్కి ఇట్లా చుట్టూ వచ్చినాయి కదా, దానికి చిన్న పిల్లల గాజులు అయితేనే ఉంటే అంత చిన్నవి మాకు దొరకలే అనమాట. సో కలశంకి వేసినాం కాబట్టి అక్కడ వేయకపోయినా ఏం కాదు అన్నట్టు వేయలేదు. ఇంకా ఫైనల్లీ మా మమ్మీ వచ్చేసింది అండ్ మా మమ్మీకి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉందన్నమాట. సో ఏం పట్టించుకోకండి. సో ఇంక ఇక్కడైతే వాయనం ఇచ్చేస్తున్నాం మా మమ్మీకి కూడా. ఇంకా మా మమ్మీ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మన టైం అనమాట వాయనాలు తీసుకోవడానికి వెళ్ళడానికి. సో మా మమ్మీకి కూడా ఫైనల్గా వాయనం వచ్చేసిన. అండ్ చాలా డిస్కషన్ తర్వాత తిరిగి అదొద్దు ఇది ఇదొద్దు అది అని చెప్పి ఏదో చేసింది అనమాట మిడిల్లో. సో అందుకే కొంచెం చికాకు వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళమని, నేను అంటే మమ్మీ నేను వదిన ముగ్గురం కలిసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే వాయనం తీసుకోవడానికి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ పసుపు రాయాలి. అండ్ నేను ఎందుకు రాయలేదు పసుపు అని అంటే, నేను యాక్చువల్లీ నాకు సో ఆల్రెడీ ప్లేట్లో కలిపి పెట్టుంది, కాకపోతే తీసుకొచ్చి పెట్టలే అనమాట అందరికీ. సో అదొక్కటే నేను మిస్ చేసిన అని అనిపించింది వాయనం ఇచ్చేటప్పుడు. సో ఇంకా అట్లా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా వాయనం తీసేసుకొని వచ్చేసిన అనమాట. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి కుక్కల ఇంటికి వెళ్ళిన ఈసారి వాయనం తీసుకోవడానికి ఆ వీక్లో. సో ఇంకా కిందకి వచ్చి ఫుల్ ముచ్చట్లు వేసుకుంటున్నాం. యాక్చువల్లీ నాకు చాలా చికాకులు ఇస్తుంది. ఐ జస్ట్ నీట్ అండ్ రెడీ, బట్ ఒక్క 5 minutes వస్తున్నా అన్నారు అనమాట. సో అందుకే వెయిట్ చేస్తుండే, లేకపోతే ఎప్పటికల్లా ఎప్పుడో రిలాక్స్ అయిపోతుండే. అండ్ ఫైనల్లీ వచ్చినారు. సో అంతసేపు రెడీ అయి ఉన్నందుకు ఫైనల్లీ వచ్చినారు. అండ్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అని అనిపించింది. సో మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీ అందరికీ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటున్నా. అండ్ నా బ్లాగ్ ఇక్కడ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వరకు ఎవరైనా చూసి ఒకవేళ చూస్తే బ్లూ కలర్ హార్ట్ కమెంట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.